అతనికి డాక్టరేట్ ప్రదానం చేస్తాం, ఒక సర్టిఫికెట్ ఇస్తాం. ఎంబీటీఎస్ సర్టిఫికెట్ ఎలా ఉందో అలాగే డాక్ట్రిన్ బైబుల్ ఫిలాసఫీ, డాక్ట్రిన్ బైబుల్ ఫిలాసఫీ అనే టైటిల్, పిహెచ్డి, బిపిహెచ్డి, ఆ పట్టాని మీకు ప్రదానం చేస్తాం. ఎర్రటి టోపో నల్లటి టోపో గౌనేసి వేదిక మీద 100 మంది ప్రజల ముందు ఇచ్చేదే డాక్టరేట్. ఎవరిచ్చారయ్యా నీకు అది? ఏంటి డాక్టరేట్ అని పెట్టేసుకోవడమే? అలాంటి వాళ్ళందరినీ విశ్వవిద్యాలయం నుంచి ఇచ్చిన సర్టిఫికెట్లు తీసేస్తాను, రద్దు చేసేస్తాను వాళ్ళ సర్టిఫికెట్లన్నీ. నేను ఎంబీటీహెచ్ పాస్ అయిపోయినని చెప్పుకోకప్పుడు విశ్వవిద్యాలయంలో నీకు ఇచ్చిన సర్టిఫికెట్ కాపీ క్రాస్ చేసేస్తాం, నాట్ వ్యాలిడ్ అని. ఏమనుకుంటున్నారు? బీఓఈ అంటే బడి అనుకున్నారేంటి? మున్సిపాలిటీ బడి అనుకున్నారా? బైబిల్ని సరిగా చూడటం లేదు మీరు, బైబిల్ని సరిగ్గా చదవటం లేదు మీరు, మీకే అర్థం కావట్లేదు. జాగ్రత్త. బైబిల్ విషయానికి వస్తే ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళు బైబిల్ వినడానికి అర్హులు కారు. మేమే మానేయమంటాం, మానే ఇంక నువ్వు రావద్దని. ఎందుకంటే నేర్చుకునే స్వభావం నీ దగ్గర లేనప్పుడు నువ్వెందుకు రావాలి? ఎందుకు కూర్చోవాలి? ఎందుకు వినాలి? ఎందుకు రావడం పోవటం, బాధలు, బస్ ఛార్జీలు అవన్నీ నీ బుర్ర సరి పనిచేయదు. నీకు ధ్యాస, ధ్యానము, పరిశోధన ఇవి అవసరమైతేనే వచ్చి అక్కడ కూర్చోండి, లేకపోతే వేస్ట్ మీరు రావడం. ఇంటి దగ్గర ఉండిపోయి చాలామంది ఉండిపోతున్నారు. వాళ్ళు ఉండిపోవటమే క్షేమం. ఎందుకంటే వచ్చేవాళ్ళు పాడైపోతారు వాళ్ళు వస్తే. అందుకే రాని వాళ్ళ గురించి పట్టించుకోను, వచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తాను. బీఓఏకి చెందిన ప్రతి మాజీ విద్యార్థి కానీ, చదువుతున్న విద్యార్థులు కానీ మీరు సరిగా పరీక్షా పత్రాలకు జవాబులు ఇవ్వకపోతే మీకు కన్సిడరేషన్ అంటే దయదలిచి వేసే మార్కులు మీకు ఇక వెయ్యబడవు. ఈ విషయాన్ని గమనించండి. మేము పలానా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాము అనే ఖ్యాతి, కీర్తి ఇక్కడ ఈ యూనివర్సిటీకి ప్లస్ మిమ్మల్ని లోకానికి పంపిన మీ తండ్రికి ఇవ్వండి. తప్పుడు పనులు చేయకండి, తప్పుడు డిగ్రీలు తగిలించుకోకండి. కేఏ పాల్ అని మీరు వినే ఉంటారు. డాక్టర్ కేఏ పాల్ అని రాస్తుంటాడు. దానికి ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది మత ఛాందస్యవాదులు అమెరికాలో ఏ విశ్వవిద్యాలయం ఇచ్చింది ఇతనికి డాక్టరేట్ అని ప్రశ్నించారు. అమెరికాలో వెరిఫై చేశారు విశ్వవిద్యాలయాలన్నింటినీ. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇలాంటిది కాదు, బైబుల్ విశ్వవిద్యాలయం ఇది. ఈ లోక జ్ఞానానికి సంబంధించిన విశ్వవిద్యాలయానికి వీటికి సంబంధం లేదు. కేవలము బైబుల్తో సంబంధం ఉన్నది మాత్రమే బైబుల్ యూనివర్సిటీస్. అంతేగాని
మా మీద ఎవరు ఏడవకండి. ఈ విశ్వవిద్యాలయం అండి యూజీసీలో లేదండి అనకండి. యూజీసీకి తెలీదు ఈ విశ్వవిద్యాలయం గురించి. హైకోర్టులో కేసు